రైట్. ఇక నిన్న పెద్దసారికి మెలకు వచ్చిందండి. సారీ, మాజీ పెద్దసారి కదేనా, ఇప్పుడు పెద్దసారి కాదు కదా. ఈయనకి మెలకు వచ్చింది 6 నెలల తర్వాత, ఏదో మెలకు వస్తుంది ఎవరో ఒక ఆయనకి. అట్లా ఈయనకు కూడా ఇప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏమంటాడు, నేను కొడితే మామూలుగా ఉండదు, మౌనంగా గంభీరంగా అన్నీ గమనిస్తున్నా. అత్యాశకు పోయి కాంగ్రెస్కి ఓటేసిండ్రు. ఖచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే రాష్ట్రం దివాళా. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అప్పుడే కరెంటు కోతలు, నీటి సమస్యలు, ప్రాజెక్టులను పూర్తిగా పండబెట్టారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కనపడితే జనాలు కొట్టేలా ఉన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయిన కేసీఆర్. సార్, మీరు చెప్పిన పాయింట్లే మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం సార్. కేసీఆర్ గారు, ఇప్పుడు మీరు కరెంటు కోతలు అని చెప్తున్నారు, నీటి సమస్యలు అని చెప్తున్నారు. దీనికి కారణం ఎవరు? 10 ఏళ్లలో విపరీతమైన రేట్లకి ఛత్తీస్గఢ్కి కరెంటు అమ్ముకుంది తెచ్చింది మీరు కాదా? ఇప్పుడు నీటి సమస్యలకు కారణం మీరు కాదా? తర్వాత ఇక్కడ విద్యార్థులకి పురుగులన్నం పెడుతున్నారంటే మీరు కాదా? 10 ఏళ్లలో ఒక్కసారైనా మీరు కనీసం ₹1 అన్న డైట్ ఛార్జీలు పెంచారా? మీరు ₹1 ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా మీరు 10 ఏళ్లలో? ఈరోజు మీరు మేల్కొని ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడుతుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. కేసీఆర్ గారు, చూద్దాం ఆయన ఇంకేమన్నాడో. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా రిటర్న్ ఇచ్చారు. ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదు. ఫామ్ హౌస్ డైలాగులు బంద్ చేయి, దమ్ముంటే అసెంబ్లీకి రా, సభకు వస్తే అన్ని లెక్కలు చెప్తా, ఎవరేం చేశారో తేలుద్దాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రమని అబద్ధాలు చెప్పిన గనుడివి. మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్. సోషల్ మీడియాలో లైకులతో సంబరపడుతున్నారు. విద్యపై ఖర్చు పెడితే భవిష్యత్తుకు పెట్టుబడి. సర్కారు బడి, కాలేజీ, యూనివర్సిటీలపై బలోపేతానికి కృషి. ప్రమోషన్లు, బదిలీలు, కొత్త నియామకాలు చేపడుతున్నాం. మొగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఆయన అన్నాడు, నువ్వు ఫామ్ హౌస్లో కాదు కదా, ముందు కట్టె లేకుండా నిలబడవయ్యా అని చెప్పి ఈయన కూడా కౌంటర్ ఇచ్చాడు. ముందు అసలు కేసీఆర్ ఏమన్నాడు చూద్దాం ఒకసారి మనం. కేసీఆర్ అంటాడు, 14 నెలలుగా మౌనంగా గమనిస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ. ఆయన కొడితే మామూలుగా ఉండదంట. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఫామ్ హౌస్ అంటున్నారు. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ తప్ప ఏం లేవు. వారు వస్తే తలా ఓ పార ఇచ్చి తవ్వుకోమని చెప్తా. ఎప్పుడొచ్చినా మేము సిద్ధం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సర్వే చేస్తే పోలింగ్లో 70% మంది ప్రజలు బీఆర్ఎస్ పాలనే బాగుందన్నారు. కాంగ్రెస్ నిలానే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారు. ప్రజా పోరాటాల్లో నేనే పాల్గొంటా. సారు కేసీఆర్ సారు, మీరు పాల్గొనే ముందు కేరళ లిక్కర్ స్కామ్లో కూడా మీ కూతురు పేరుతో కనపడుతున్నాం సార్. దాని గురించి కూడా చూద్దాం. రాష్ట్రంలోని అన్ని వర్గాలను, ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. నేను ఎన్నో ప్రభుత్వాలను చూశా, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదు. ప్రజల సమస్యల పరిష్కారం విఫలమైంది. ఏడాది పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. 14 నెలలు లోపి పట్టాం. వాళ్ళు చేస్తున్న దుర్మార్గ పాలనతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలు లేవదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా గమనిస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు, గట్టిగా కొట్టడం నాకు అలవాటు. తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే వరకు రక్షణ కవచం నిలుస్తుందని కేసీఆర్ మండిపడ్డారంట. మరి 14 నెలల కాలంలో మీరు ఎక్కడికి పోయారు సార్? కష్టపడి రాష్ట్రాన్ని గాలిలో పెడితే 14 నెలల్లో నాశనం చేసి ప్రజలను గోసపెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిశారు. గరాసంగం మండలం మేదపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేసీఆర్ను కలిసేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు 140 కిలోమీటర్ల దూరం కాలినడకన ఎర్రవల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశం ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చాం. కరోనా సమయంలో రైతు బంధు ఆపలేదు. మన హయాంలో చెరువులు బాగు చేసుకున్నాం. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం. నేను ముందే చెప్పా, అయినా ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓట్లేశారు. వాళ్ళు వస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం పలుకుతా అననే చెప్పా. ప్రాజెక్టు పనులు చేయకుండా పంట పొలాలను ఎండబెడుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల టెండర్లు ఎందుకు పిలవలేదు? మర్చిపోయారు కేసీఆర్ గారు, మీరు అంటున్నారు కదా ఇక్కడ ఏది పంట పొలాలను ఎండబెట్టారని చెప్పి. మీకు తెలుసో లేదో, గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత పంట పండింది తెలంగాణలో ఈసారి. ఏది మీ కాళేశ్వరం నుంచి కావచ్చు, మీ ప్రాజెక్టులు 8 నుంచి నీళ్ళల్లో పెట్టకపోయినా, మీ మేడిగడ్డ కుంగిపోయినా, తెలంగాణలో ఎప్పుడు లేనంత స్థాయిలో ఈసారి వరి పండింది. ఆ విషయం తెలుసా మీకు? కరెంటు కోతలు, మంచినీటి సమస్య అంటే ఈయన వల్ల కాదా వచ్చింది అవన్నీ? కరెంటు కోతలకు కారణం ఈయన కాదా?
ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేట్టున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొడతారో లేదో తర్వాత చూద్దాం. ముందు మీరు బయట రండి, ఒకసారి చూద్దాం. ప్రజలు మిమ్మల్ని కొడతారో కాంగ్రెస్ వాళ్ళని కొడతారో కేసీఆర్ గారు, ముందు మీరు బయట రండి సార్. ఆ ఫామ్ హౌస్ దాటి బయట రండి, అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలపై మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని కోరుకుంటారని మీరు చెప్తున్నారు కదా. ఎవరిని కొడతారో ఎవరి మీద రాళ్ళేస్తారో తెలుస్తుంది. మీరు బయట రండి సార్, ఫస్ట్ అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలపై పోరాడండి. మీరే చెప్తున్నారు ఆగమాగం అయిపోయిందని. రండి, మీరు దమ్ముంటే బయటికి రావాలి కదా, ప్రజల్లో నుంచి మాట్లాడండి. ఎలక్షన్స్ అప్పుడు వచ్చిపోవటం కాదు. బీఆర్ఎస్ హయాంలో ఏటా 15,000 కోట్ల ఆదాయం పెరిగితే ఇప్పుడు 13,000 కోట్ల ఆదాయం తగ్గిందని కాక్ నివేదిక చెబుతుంది. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వటం లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ని 58 ఏళ్ళ నుంచి 61 ఏళ్ళకి రిటైర్డ్ ఏజ్ పెంచింది మీరు కాదా? రిటైర్మెంట్ వయసు పెంచింది మీరు కాదా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వలేక, రైతు భరోసా మీ టైంలో రుణమాఫీ కోసం డబ్బులు లేక అవుట్ రింగ్ రోడ్ని తెగనమ్మింది మీరు కాదా? ఇన్ని అమ్మేసి ఇంత అక్రమం చేసి ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది కేసీఆర్ గారు మీరు మాట్లాడుతుంటే. పాలనా వైఫల్యం నిలదీస్తే కేసులు పెడుతున్నారు. వామ్మో కేసుల గురించి మీరే మాడాలి. గత హయాంలో మీ హయాంలో ఎంతమంది జర్నలిస్టుల పైన మీరు కేసులు పెట్టారు, ఎంతమంది నాయకుల పైన కేసు పెట్టారు, ఎంతమంది ప్రశ్నించే వాళ్ళని మీరు అర్ధరాత్రి ఇళ్లలోంచి లాక్కెళ్ళి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మర్చిపోయారా సార్ మీరు? ఈరోజు కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. అయ్యో కేసీఆర్ గారు, మీరు 14 నెలల నుంచి ఇంట్లో ఉండి మర్చిపోయినట్టున్నారు. తెలంగాణ కోసం పుట్టింది బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్. మీరు మర్చిపోయినట్టున్నారు పాపం. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పుట్టలేదు, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వదిలేశారు, మర్చిపోయారు కూడా. మీరు ఎప్పుడైతే దేశం మొత్తం ఏదో పొడుస్తా అని చెప్పి వెళ్ళారో, బీఆర్ఎస్కి ఏదైతే పార్టీ మార్చుకున్నారు, పేరు మార్చుకున్నారు, ఆ రోజే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఆ విషయం మీకు గుర్తులేదు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ పుట్టిందంటే ఒక అర్థం పర్థం. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ కాదు పుట్టింది. మీరు మర్చిపోయినట్టున్నారు కేసీఆర్ గారు పాపం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రక్షణ కవచం నిలుస్తుంది. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో విజయం మనదే. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడితే అందరూ తరలి రావాలి. పెట్టండి, మీరు పెట్టాలి, ప్రజల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం. అసెంబ్లీకి రండి సార్. మీరు ఒకసారి అసెంబ్లీకి వస్తే మీ హయాంలో ఏమేమి జరిగినాయి ఏంటి అన్నీ మాట్లాడుకోవచ్చు కదా. అవుటర్ రింగ్ రోడ్ని ఎంత కమ్మారు, ఇప్పుడు మళ్ళీ కేరళలో లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి మీరు బయటికి, ఫస్ట్ మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి ఎప్పుడు వస్తారో మీరు?